గోడకే పరిమితమన్న చోటే అంతరిక్షాన్ని జయించారు. అబల కాదు సకల శక్తి స్వరూపిణి అని నిరూపించారు. మరి చట్టసభల్లో వారి స్థానం ఏంటి? దశాబ్దాల పోరాటం, ఎన్నో ప్రభుత్వాల దాటవేతలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. చట్టసభల్లో సంపూర్ణ అధికారం దక్కబోతోంది. డీలిమిటేషన్తో పనే లేకుండా ఏకంగా 33% మహిళా రిజర్వేషన్లను పక్కాగా అమలు చేసేందుకు ఢిల్లీ పీఠం సిద్ధమైంది. అసలు పార్లమెంట్లో ఏం జరగబోతోంది? దశాబ్దాల నిరీక్షణకు మోక్షం కలగనుందా? నారీ శక్తి గర్జనకు ముహూర్తం ఖరారైందా? ఆ చారిత్రక అడుగుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఆడవారు మీకు జోహార్లు. ఇది దశాబ్దాలుగా మనం వింటున్న కేవలం ఒక సాధారణ డైలాగ్ మాత్రమే కాదు, భవిష్యత్తును శాసించబోతున్న ఒక బలమైన వాస్తవం. రాతియుగం నాటి గృహ చట్రాల నుంచి నేటి ఆధునిక అంతరిక్ష పరిశోధనల వరకు అలుపెరగని పోరాటంతో ఎదిగిన ఎందరో మహిళలు నేడు యావత్ ప్రపంచానికే రోల్ మోడల్స్గా నిలుస్తున్నారు. కేవలం ఇంటికే పరిమితం కాలేదు, చట్టసభల్లో సైతం తమ వాణిని బల్లగుద్ది మరీ వినిపిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నారు. కాలం మారింది, సమాజం ఆలోచనా విధానం మారింది అనడానికి చట్టసభల్లో పెరుగుతున్న మహిళా ప్రాతినిధ్యమే ఒక నిదర్శనం. ఇలాంటి తరుణంలో భారతీయ మహిళల రాజకీయ సాధికారతకు అత్యంత కీలకమైన అడుగులు పడుతున్నాయి. అదే ఈ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త పరిణామం. చట్టసభల్లో సగం ఆకాశమైన మహిళలకు సరైన ప్రాధాన్యం దక్కాలనే డిమాండ్ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఆ సుదీర్ఘ నిరీక్షణకు ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు మోక్షం కలిగే దిశగా చారిత్రాత్మక అడుగులు పడుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు పక్కాగా అమలు చేసేందుకు అత్యంత సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ ప్రస్తుత పార్లమెంట్ సెషన్స్లోనే దీనికి సంబంధించిన చట్ట సవరణ చేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయని రాజకీయ పండితులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు, దశాబ్దాల తరబడి అణిచివేతకు గురైన ఒక వర్గానికి చట్టబద్ధమైన అధికారాన్ని కట్టబెట్టే చారిత్రక ఘట్టం. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయ రాజకీయాల్లో మహిళల పాత్ర ఒక నిర్ణయాత్మకంగా మారబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన మరియు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టకుండా స్వతంత్రంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం భావించడం. వాస్తవానికి దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియకు అడుగులు పడుతున్నప్పటికీ ఆ సంక్లిష్టమైన సుదీర్ఘమైన ప్రక్రియతో దీనికి ఎలాంటి సంబంధం లేకుండానే రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ పక్కా ప్రణాళిక. డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరిగే ఒక తరహా విధానం కాగా, రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం. ఈ రెండింటినీ వేరు చేయడం ద్వారా రిజర్వేషన్ల అమల్లో జాప్యాన్ని నివారించవచ్చు. ఏ కేటగిరీలోనైనా సరే మహిళలకు 33% కేటాయింపులకు అనుగుణంగా చట్టసభల్లో స్థానాలుండేలా ఈ రిజర్వేషన్ బిల్లును రూపొందిస్తున్నారు. డీలిమిటేషన్ అనేది వివిధ రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య రాజకీయ ఏకాభిప్రాయం సాధించడానికి సమయం తీసుకునే సంక్లిష్టమైన ప్రక్రియ కాబట్టి అది మరింత ఆలస్యంగా మారే అవకాశముందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఆ కారణం చేత మహిళలకు దక్కాల్సిన చట్టబద్ధమైన హక్కును నిలిపివేయడం సరికాదన్న ఉద్దేశంతో తొలుత లేడీస్ యాక్ట్ తీసుకొచ్చేందుకు కేంద్రం దాదాపుగా మార్గం సుగమం చేసింది. సాంకేతిక కారణాల వల్ల మహిళా ప్రాతినిధ్యం ఆగిపోకూడదన్న స్పష్టమైన విధానం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. చట్టపరమైన చిక్కుల్ని అధిగమించి ఈ బిల్లును పక్కాగా అమలు చేయాలనే పట్టుదల ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చారిత్రాత్మక చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. విపక్షాల మద్దతును సైతం బహిరంగంగా కోరుతూ రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లును ఆమోదింపచేయాలని భావిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, మహిళా రిజర్వేషన్లపై ఏ రాజకీయ పార్టీ కూడా బహిరంగంగా అభ్యంతరాలు చెప్పే సాహసం చేయకపోవడం. ప్రత్యేకించి ఇది అన్ని వర్గాల మహిళలకు అనుకూలమైన నిర్ణయం కావడంతో దీన్ని వ్యతిరేకిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయం పార్టీల్లో ఉందన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశం.
అందువల్ల పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఎలాంటి పెద్ద ఆటంకాలు లేకుండానే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ చట్టరూపాలు దాల్చడమే ఇక తరువాయి అన్నట్లుగా జాతీయ రాజకీయాల వాతావరణం మారిపోయింది. ఏకాభిప్రాయ సాధన దిశగా సానుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రస్తుతం చట్ట సవరణ జరిగి ఉభయ సభల ఆమోదం పొందినప్పటికీ ఈ చట్టాన్ని వెంటనే కాకుండా సుమారు ఏడాది తర్వాత క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక యోచనగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ యంత్రాంగాల్ని ఈ కొత్త రిజర్వేషన్ల సిస్టంకి అనుగుణంగా మార్చుకోవడానికి అవసరమైన సమయం దొరుకుతుందని పలువురు న్యాయ, రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చట్టాన్ని ఆమోదించడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి లోపాలు లేకుండా నియోజకవర్గాల స్థాయిలో పక్కాగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఆచరణాత్మక ఇబ్బందుల్ని అధిగమించి ప్రతి మహిళకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలనే దూరదృష్టితోనే ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరం గడువును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ చట్టం ఒకసారి అమల్లోకొచ్చిన తర్వాత భారతీయ రాజకీయ స్వరూపం శాశ్వతంగా మారిపోనుంది. గ్రామస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్రాల అసెంబ్లీలు, దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా 33% మహిళా రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒక పూర్తి స్థాయిలో కామన్ విధానంగా మారనుంది. అంటే చట్టసభల్లో ప్రతి 3 సభ్యుల్లో ఖచ్చితంగా ఒకరు మహిళా ప్రతినిధి ఉంటారన్నమాట. ఇది కేవలం ఒక సంఖ్యాపరమైన మార్పు మాత్రమే కాదు, దశాబ్దాలుగా పురుషాధిక్యంతో నడుస్తున్న రాజకీయ వ్యవస్థలో ఒక గుణాత్మకమైన, సానుకూలమైన మార్పు. మహిళలు ఇకపై కేవలం ఓటర్లుగానో, ప్రచారకర్తలుగానో మాత్రమే కాకుండా విధాన నిర్ణేతలుగా, చట్టాల్ని శాసించే నాయకులుగా తమ సత్తా చాటడానికి ఈ 33% రిజర్వేషన్ చట్టం ఒక బలమైన పునాది వేయబోతోంది. మహిళా సాధికారతకు ఈ చట్టం ఇవ్వబోయే ఊతం అంతా ఇంతా కాదు. కుటుంబ బాధ్యతల్ని మోస్తూనే సమాజంలోని సమస్యలపై లోతైన అవగాహన ఉన్న మహిళలు నేరుగా చట్టసభల్లోకి అడుగుపెడితే దేశ పాలనా విధానంలో కూడా ఒక సరికొత్త మానవీయ కోణం ఆవిష్కృతమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు సైతం విశ్లేషిస్తున్నారు. విద్య, వైద్యం, మహిళా భద్రత, శిశు సంక్షేమం లాంటి కీలకమైన అంశాలపై మరింత పకడ్బందీగా, ఆచరణాత్మకంగా చట్టాలు రూపుదిద్దుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ఎప్పుడైతే చట్టసభల్లో మహిళల గొంతుక బలంగా వినిపిస్తుందో అప్పుడే క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య మహిళల హక్కులకు మరింత రక్షణ లభిస్తుంది. మహిళల సమస్యల్ని వారి కోణంలో అర్థం చేసుకునే నాయకత్వం, ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రజాస్వామ్యానికే ఒక గొప్ప అలంకారం. భవిష్యత్తు తరాల యువతలకు కూడా ఇది గొప్ప స్ఫూర్తిని రగిలిస్తుంది. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న ఈ మహిళా బిల్లు చుట్టూ గతంలో ఎన్నో రాజకీయ క్రీడలు నడిచాయి. ఎన్నో ప్రభుత్వాలొచ్చాయి, వెళ్లాయి. కానీ మహిళా రిజర్వేషన్లకు మోక్షం మాత్రం లభించలేదు. హామీలు, పత్రాలకే పరిమితమైన తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవ నిజంగానే ఒక సాహసోపేతమైన చర్య అని చెప్పక తప్పదు. ఒక సామాజిక మార్పును తీసుకురావాలంటే గట్టి రాజకీయ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రదర్శిస్తోంది. మహిళలకు 33% స్థానాలు కేటాయించడం ద్వారా దేశ జనాభాలో సగభాగంగా ఉన్న వారి పూర్తి సామర్థ్యాన్ని జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు పకడ్బందీగా అడుగులు పడుతున్నాయి. ఈ చారిత్రక పరిణామం నవభారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించనుందన్నది ఎవరూ కాదనలేని నగ్న సత్యం. అయితే ఈ బిల్లు చుట్టూ జరుగుతున్న చర్చ కేవలం రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కాలేదు. ఇది ఒక విస్తృతమైన సామాజిక న్యాయానికి సంబంధించిన అంశంగా దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు అందరూ దీనికి చేకొట్టాల్సిన పరిస్థితి రావడం వెనుక ఉన్నది భారతీయ మహిళల చైతన్యమే. నేటి మహిళలు తమ హక్కుల పట్ల ఎంత అవగాహనతో ఉన్నారో, తమ వాటా కోసం ఎంత బలంగా నిలబడుతున్నారో ఈ పరిణామాలు దేశానికి స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఇది న్యాయబద్ధంగా మహిళలకు దక్కాల్సిన వాటాని పౌర సమాజం ముక్త కంఠంతో చాటుతోంది.
దేశానికి సమాజ పురోగతి అనేది ఆ దేశంలో మహిళలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, వారికున్న ప్రాతినిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. డీలిమిటేషన్ కన్నా ముందుగానే రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలన్న వ్యూహం చూస్తుంటే రాజకీయ వ్యవస్థలో మహిళలకు పెద్దపీట వేయబడుతోందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు అసెంబ్లీలో, పార్లమెంటులో నిర్ణయాత్మక స్థానాలు దక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది పాలనా వ్యవస్థలోని అంతరాల్ని తొలగించి సమగ్రమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి వేస్తున్న ముందడుగు. భవిష్యత్తులో మహిళలే కింగ్లు అన్నది ఇక ఎంతమాత్రం నినాదం కాదు, కళ్ళెదుట కనిపించబోతున్న సజీవ వాస్తవం. శతాబ్దాల అణిచివేతను ఛేదించుకొని ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మహిళా శక్తికి ఈ 33% రిజర్వేషన్ల చట్టం ఒక వజ్రాయుధంలా మారబోతోంది. అడుగడుగునా వివక్షను ఎదుర్కొంటూ అంతరిక్షం వరకు ఎదిగిన మహిళల ఆత్మవిశ్వాసానికి చట్టసభల ప్రాతినిధ్యం ఒక మణిమకుటంగా నిలవనుంది. మహిళా రిజర్వేషన్లకు మోక్షం కలగడం ద్వారా నవభారత నిర్మాణం సరికొత్త పుంతలు తొక్కబోతోంది. ఒక తరం మహిళల నిరంతర పోరాటం రాబోయే ఎన్నో తరాల బాలికలకు స్వేచ్ఛా వాయువులు అందించబోతోంది. అసెంబ్లీల నుంచి పార్లమెంటు వరకు ఇక వినిపించేది నారీశక్తి గర్జనే. ఇది మహిళా సాధికారతకు ఒక అసలైన నిజమైన స్వర్ణ యుగం నాంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు అనేది కేవలం ఒక రాజకీయ అస్త్రం కాదు, దశాబ్దాల అణిచివేతపై భారతీయ మహిళ సాధించిన చారిత్రక విజయం. చట్టాలను శాసించే స్థాయికి మహిళలు చేరుకుంటే దేశ భవిష్యత్తు ముఖ చిత్రమే మారిపోతుంది. రాబోయేది కేవలం మహిళా స్వర్ణయుగమే కాదు, మన ప్రజాస్వామ్యానికే ఒక అసలైన గీటురాయి. ఇకపై చట్టసభలో వినిపించేది, శాసించేది కేవలం నారీ శక్తి గర్జనే. ఇది నవభారతానికి నాంది, రేపటి తరానికి నిజమైన స్ఫూర్తి.